హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడింగ్ ట్రెండ్స్ తెలుగు అండ్ మీ ఆది. ఈరోజు మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్న దానికి ఇన్ ఎడిషన్ ఏదైతే మ్యూచువల్ ఫండ్స్లో లాస్ట్ టైం మనం చెప్పుకున్నట్టు కేటగిరీ ఆఫ్ ద ఫండ్స్ చెప్పుకున్నాం, లార్జ్, మిడ్ అండ్ స్మాల్ కేటగిరీ. ఈరోజు దానికి కొంత ఎక్స్టెండెడ్గా వెళ్దామని ఈ వీడియో ప్రధాన ఉద్దేశం. ఈరోజు మనం మాట్లాడుకునేది సెక్టోరియల్ ఫండ్స్ అంటే ఏంటి, ఈటీఎఫ్ అంటే ఏంటి, వీటికి వాటికి ఉన్న వేరియన్స్ ఏంటి, దీని గురించి మనం ఫ్యూ లైన్స్ మాట్లాడుకుందాం. ఇది డెఫినెట్గా వ్యూయర్స్కి యూజ్ అవుతుంది. ఏదైతే స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ ఈ సెక్టర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా సెక్టర్ ఫ్యూచర్లో మంచి గ్రోత్ వస్తుంది అనే ఒక క్లియర్ పిక్చర్, ఒక కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు మిగతా కంపెనీస్ మొత్తంలో పెట్టకుండా ఒక పర్టికులర్ సెక్టర్ని చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ ట్రెండ్లో మనకి బ్యాంకింగ్, ఫైనాన్షియల్స్ మనకి లాస్ట్ 1 month నుంచి నెగిటివ్ రిటర్న్ జనరేట్ చేస్తాయి. ఇట్లాంటి టైంలో ఆ సెక్టోరియల్ ఫండ్స్లో మనకి గ్రోత్ కనిపించదు కంపారిటివ్లీ మిగతావి. బెంచ్ ఈటీఎఫ్స్ వచ్చేసి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటే ఇవి డైరెక్ట్గా నిఫ్టీ 50 ఇండికేట్ చేస్తాయి. మనం ఏదైతే బెంచ్ మార్క్ ఇండెక్స్ని మనం చూస్ చేసుకుంటున్నామో దాన్ని డైరెక్ట్గా రిఫ్లెక్ట్ చేస్తాయి. సెక్టోరియల్ ఫండ్స్ పర్టికులర్ సెక్టర్ మూమెంట్ ప్రకారమే సెక్టోరియల్ ఫండ్స్ యాక్ట్ అవుతాయి. బెంచ్ మార్క్ ఇండెక్సెస్ మీద ఏదైతే ఉంటాయో అవి డైరెక్ట్గా ఈటీఎఫ్ బెంచ్ మార్క్ రిటర్న్స్ మీదే దాని గ్రోత్ అనేది ఉంటుంది. సెకండ్, ఛార్జెస్. ఈటీఎఫ్లో మనకి అన్నిటికంటే తక్కువ ఛార్జెస్ అనేది ఉంటాయి కంపారిటివ్లీ అదర్ ఫండ్స్ అంటే అది లార్జ్, మీడియం, స్మాల్, మైక్రో ఆర్ ఏ ఫండ్ అయితే ఇప్పుడు మనం అనుకున్న సెక్టోరియల్ ఫండ్స్. వీటిల్లో ఫండ్ మేనేజర్స్ ఎవరైతే మనం పర్టికులర్ ఫండ్ యూజ్ చేసుకుంటామో ఫండ్ మేనేజర్స్ వాళ్ళు ఓన్ డెసిషన్తో, వాళ్ళ ప్లానింగ్తో మిగతా వాటిల్లో వేరియస్ బయింగ్, సెల్లింగ్ ఇట్లాంటి యాక్టివిటీస్, వెన్ టు టేక్ పొజిషన్, వెన్ టు ఎగ్జిట్ దట్ హౌ మచ్ అమౌంట్ టు బి అక్యుములేటెడ్, హౌ మచ్ టు బి పుష్డ్ టువర్డ్ ద ఆబ్జెక్ట్, ఏంట్లో మనం ఎంత ఫండ్ పెట్టాలి, ఎప్పుడు మనం సెల్ అవుట్ చేయాలనేది ఫండ్ మేనేజర్స్ ఓన్ డెసిషన్ తీసుకుంటారు. వాళ్ళు యాక్టివ్గా కంపెనీస్ని చూస్ చేసుకుంటారు, యాక్టివ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, యాక్టివ్గా వేరే షేర్స్ని సెల్ చేస్తారు. సో యాక్టివ్గా ఉంటారు కాబట్టి అక్కడ వాళ్ళు ఛార్జెస్ అనేది ఎక్కువ తీసుకుంటారు కంపారిటివ్లీ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లో మనకు వచ్చేసి అమౌంట్ ఏదైతే ఫండ్ మేనేజర్స్ ఛార్జెస్ చాలా తక్కువ ఉంటాయి. 2, షేర్ పర్టికులర్ సెక్టర్ పెరిగినా పెరగకపోయినా, లార్జ్ క్యాప్ పెరిగినా పెరగకపోయినా పర్టికులర్ ఇండెక్స్ పరంగా ఏదైతే మూమెంట్ ఉంటుందో దాన్ని డైరెక్ట్గా ఎంత రిటర్న్ ఉంటుందో ఇన్వెస్టర్స్ దాంట్లో రావడం జరుగుతుంది. అందుకే ఈ మధ్య ఇది ఒక క్రేజీగా ఈటీఎఫ్స్ అనేది ఈ మధ్య మనం చూస్తున్నాం. ఈటీఎఫ్లో వచ్చిన బెనిఫిట్ ఏంటంటే వాటిని మనం జస్ట్ లైక్ షేర్స్ లాగా ట్రేడ్ చేయొచ్చు, కానీ ఫండ్స్లో మనం ట్రేడ్ చేయలేము. అదొకటి ఒక డిసడ్వాంటేజ్ ఉంది. కానీ ఎంతమందికి ట్రేడ్ చేసే టైం దొరుకుతుంది అనేది మనం చూసాం. సెకండ్, మనం డే టు డే రొటీన్ యాక్టివిటీస్లో లేదా జాబ్ హోల్డర్స్ లేదా వేరియస్ బిజినెస్ మ్యాన్ వేరియస్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యే వీళ్ళు డైరెక్ట్గా రోజు ట్రేడ్ చేసే పాసిబిలిటీ అనేది ఉండదు. వాళ్ళు ఆఫ్టర్ ఈవినింగ్ డ్యూటీ అవర్స్ ఓన్లీ దే కెన్ హ్యావ్ ద టైమ్ టు లుక్ ఆఫ్టర్ ద మార్కెట్, దే కెన్ ప్లాన్ దేర్ ఇన్వెస్ట్మెంట్ ఫర్దర్ నెక్స్ట్ డే. ఇట్లాంటి ఇబ్బంది ఉంటుంది కాబట్టి
ఇండెక్స్ ఫండ్స్ కంటే ఒక్క ఛార్జెస్‌ని మినహాయించి ఏదైతే లార్జ్ క్యాప్ అయితే ఇండెక్స్ ఫండ్ ఓకే అని చెప్తాను నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇన్వెస్ట్‌మెంట్ ఇండెక్స్ ఫండ్ ఈస్ ఓకే. మిడ్ అండ్ స్మాల్ క్యాప్‌లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో లేదా సెక్టోరియల్ పరంగా ఇన్వెస్ట్‌మెంట్‌కెళ్తారో వీళ్ళ పరంగా యాక్టివ్ ఫండ్ మేనేజర్స్ ఉండే వాటిని చూస్ చేసుకోవటం మంచిదనేది నా సజెషన్. ఎందుకంటే బెంచ్ మార్క్‌కి, రిఫ్లెక్షన్‌కి యాక్టివ్ ఫండ్ వాళ్ళకి మంచి ఫండ్‌ని మనం చూజ్ చేసుకోగలిగితే 25-30 అనేది యావరేజ్‌గా మనము రిటర్న్ జనరేట్ చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది. ఇండెక్స్‌లో మనకి వీఆర్ గెట్టింగ్ గుడ్ వన్ నాట్ కంపారిటివ్‌లీ దిస్. 2 సెక్టోరియల్ ఇప్పుడు మనకి డిఫెన్స్ రిలేటెడ్ కంపెనీస్ చాలా హైయెస్ట్ గ్రోత్ ఉన్నాయి. రీసెంట్‌గా కూడా ఒక ఎన్ఎఫ్ఓ లాంచ్ అయింది డిఫెన్స్ స్పేస్ మీద. ఈరోజు మనం డిఫెన్స్ స్పేస్ మీద ఇన్వెస్ట్ చేస్తాము. అవర్ ప్రాస్పెక్టిస్ ఇస్ ఇలా ఉంటాము. ఆఫ్టర్ 3 years ఇప్పటికే పెరగాల్సిన దానికంటే చాలా హైయర్. అఫ్‌కోర్స్ దే హ్యావ్ గుడ్ దాన్నేమంటారంటే ఆర్డర్ బుక్ అవన్నీ ఉన్నాయి. ఐయామ్ యాక్సెప్టింగ్ ఫర్ దట్. కానీ ఆఫ్టర్ 4 years, ఆఫ్టర్ 5 years మనం 10 years ప్లాన్ చేసుకున్నాం, 15 years ప్లాన్ చేసుకున్నాం. ఆ రోజుకి ఎంతొస్తుంది రిటర్న్? అట్లా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క సెక్టార్ ఇప్పుడు ఈవీ సెగ్మెంట్ నడుస్తుంది. కొన్ని ట్రయల్ బేస్ అయినాయి. కొన్ని మనకి ఓలా ఇట్లాంటి కంపెనీస్ ఇప్పుడు లిస్ట్ అవుతున్నాయి. కొన్ని కంపెనీస్ ఏదైతే అమర్ రాజా బ్యాటరీస్ ఇట్లాంటివి డైరెక్ట్‌గా దానివల్ల బెనిఫిట్ అయినాయి. ఇంతకుముందు కరెక్షన్ నుంచి బాగా రికవర్ అయి ఉన్నాయి. కొన్ని స్టాక్స్ ఉన్నాయి. ఇట్లా ఒక పర్టిక్యులర్ సెక్టర్ పెరిగిద్ది ఫ్యూచర్‌లో అనే ప్రాస్పెక్టస్‌తో వెళ్తాం మంచిదే. కానీ మనం అనుకున్నట్టు ఆ సెక్టర్ మంచి రిటర్న్ ఇవ్వకపోతే ఇన్వెస్టర్ ఫండ్ అంతా దాంట్లో బ్లాక్ అవుతుంది. వాళ్ళకి ఫ్రూట్‌ఫుల్ రిజల్ట్ ఉండదు. అందువల్ల ఎంతో ప్లానింగ్ చేసుకున్న వాళ్ళే సెక్టోరియల్ ఫండ్‌ని చూజ్ చేసుకోమని నా సైడ్ నుంచి నేను సజెస్ట్ చేస్తాను. లేదంటే లార్జ్, మిడ్, స్మాల్ డిపెండ్ అపాన్ యువర్ బడ్జెట్ యూ కెన్ చూజ్ ద ఫండ్ అలొకేషన్. నేనైతే సెక్టోరియల్ పరంగా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదు. ఒక్క టెక్నాలజీస్ పరంగానే టాటా ఫండ్ పరంగా నేను అప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నాను. నేనేం కంపెనీ రిప్రజెంటేటివ్‌ని కాదు. దిస్ ఈజ్ నాట్ బై ఆర్ సెల్ రికమెండేషన్ ఫ్రమ్ మై సైడ్. కానీ మనం అమౌంట్ మన కష్టార్జితం, మన హార్డ్ ఎర్న్డ్ మనీ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మార్కెట్‌లో మనం మ్యాక్సిమం అవుట్‌పుట్ తీసుకుంటే యాజ్ ఇన్వెస్టర్స్‌గా నాకు హ్యాపీగా ఉంటుంది. నేను ఏదైతే నా వాల్యుబుల్ సజెషన్ ఉంటుందో మన వ్యూయర్స్‌కి అది బెనిఫిట్ అవ్వాలనేది నా తాపత్రయం. అంతకుమించి ఏమీ లేదు. అందువల్ల నేను చెప్తున్నది మీరు స్టడీ చేయండి. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ వ్యూ తీసుకోండి. దాని ప్రకారం ముందుకెళ్ళండి. దీని పరంగా ఏదైతే యాక్టివ్ ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళకి ఈ సెక్టార్ పరంగానే ముందుకెళ్ళాలి అనేది కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నా దే ఆర్ నాట్ బౌండ్ టు దట్. వాళ్ళు యాక్టివ్ రోల్‌లో ఉంటారు. వాళ్ళు మార్కెట్ మూమెంటమ్‌ను అర్థం చేసుకుంటారు. ఓవరాల్‌గా మ్యాక్సిమం ప్రాఫిట్ జనరేషన్ ఈజ్ ఓన్లీ ద ఎయిమ్. దాంట్లో మళ్ళీ మనం ఆ చార్జెస్ ఎంత అవుతాయి? ఇప్పుడు ఇన్‌కమ్ ట్యాక్స్ కడుతున్నామండి. వాట్ ఫర్ వీపింగ్ దట్ నేను చూసిన దాంట్లో కొంతమంది ఇన్‌కమ్ ట్యాక్స్ పెరిగింది అంటుంటారు. యెస్ కరెక్టే. మీకు ప్రాఫిట్ రాబట్టే కదా మనం కడుతున్నాము. అల్టిమేట్‌గా లాస్ వస్తే కట్టం కదా! ప్రాఫిట్ రావటం ముఖ్యం. మాక్సిమం ప్రాఫిట్ జనరేట్ చేయటం ముఖ్యం. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఎర్న్ మోర్ అండ్ ఓకే దట్ ఈస్ ఆల్సో దేర్. మన ఇండియా గ్రోత్ అవ్వాలి అంటే మన కంట్రిబ్యూషన్ ఉండాలి. మన సపోర్ట్‌తో కూడా వేరియస్ ప్రాజెక్ట్స్ మూవ్ అవుతుంటాయి. కొంత నీడీ పీపుల్‌కి వెళ్తుంది. కొంత గవర్నమెంట్ డెసిషన్స్ పరంగా నేనేం కామెంట్ చేయను. కొంత అది ఎక్కడైనా అది కొంత యాక్సెప్టబుల్ అనేది అది మన చేతుల్లోది కాదు. సో, ఓవరాల్‌గా చూసుకుంటే మనం మాక్సిమం రిటర్న్ జనరేట్ చేయడం అనేదే ఫస్ట్ టార్గెట్. అందువల్ల యాక్టివ్ ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ ఉన్నాయో ఫండ్ మేనేజర్స్ ఉంటారో అందుకే మనం ఫండ్ చూజ్ చేసుకుంటున్నప్పుడు సెక్టర్‌కి ఎళ్ళకుండా లార్జ్,
మీడియం అండ్ స్మాల్ వీటిల్లో ఎంత ఫండ్ మీరు అలొకేట్ చేయాలి అనే దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకోండి. నేనైతే ఒక 40% దాకా లార్జ్ క్యాప్, తర్వాత ఒక 30% స్మాల్, 30 మిడ్ అండ్ 30 స్మాల్, లేదంటే ఒక 40% స్మాల్, 30 లార్జ్ 30, మీడియం 30 అండ్ స్మాల్ క్యాప్ 30. యాజ్ పర్ మై యూ చూజ్ అకార్డింగ్లీ. మీ రిక్వైర్మెంట్ ఎన్ని సంవత్సరాలు, 10 ఇయర్సా, 15 ఇయర్సా, 20 ఇయర్సా, మీ కిడ్స్ చిన్నవాళ్ళు, టైం ఉంది, యూ కెన్ చూస్ ద స్మాల్ క్యాప్ ఫండ్స్. వాళ్ళు ఏ రోజైతే ఎడ్యుకేషన్ పూర్తవుతారో రేపు పొద్దున వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ టైంకి 20-25 ఇయర్స్ ఏదైతే మనకి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏ రోజైతే వస్తాయో, ఎప్పుడైతే హ్యూజ్ ఫండ్ రిక్వైర్మెంట్ వస్తుందో అట్లాంటివి మీరు ఇనీషియల్గా ప్లాన్ చేసుకుంటే రిస్క్ ఉన్న మంచి రేట్ ఆఫ్ రిటర్న్ జనరేట్ చేయడం జరుగుతుంది. 2, ఎప్పుడైతే మార్కెట్ కరెక్షన్లో ఉంటుందో నా పర్సనల్ సజెషన్ ఏంటంటే అక్యుములేట్ మోర్ యూనిట్స్, పుట్ సమ్ మోర్ మనీ ఆన్ దట్ పర్టిక్యులర్ ఫండ్. దానివల్ల ఏదైతే మనకి యావరేజ్ అనేది ఫండ్లో మనం పెడతామో ఆ యావరేజ్ అనేది చాలా తొందరగా దిగిస్తుంది. ఇప్పుడు ఫస్ట్ డే 100కి పెట్టాము, సెకండ్ మంత్ 120, 140 అట్లా వేరియస్ ప్రైసెస్లో పెడతాము. అప్పుడు మనకు ఒక యావరేజ్ 130, 125 వస్తుంది అనుకోండి. ఒక్కసారిగా మార్కెట్ కరెక్షన్ వచ్చింది, సమ్వేర్ దట్ యూనిట్ ఈజ్ అవైలబుల్ ఇన్ 80 రూపీస్, 70 రూపీస్. ఆ టైంలో మీ దగ్గర ఏదైతే సర్ప్లస్ అమౌంట్ ఉందో ఆ అమౌంట్ని మనం ఎగ్జిస్టింగ్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో కొంత స్మాల్ అమౌంట్ ఉన్న అమౌంట్ కొంత వేస్తే మన యావరేజ్ డ్రాస్టిక్గా దిగి వస్తుంది. ఎప్పుడైతే మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవుతుందో ఇమీడియట్గా మీరు ప్రాఫిట్లోకి వచ్చేస్తారు. ఇంకొకటి, మ్యూచువల్ ఫండ్స్ అనేది స్టాక్స్ లాగా ఎక్కడి నుంచి రన్ మొదలైందో అక్కడ దాకా వచ్చే సమస్య లేదండి. దీనికి సంబంధించిన మిగతా విషయాలు నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుంటాము. థ్యాంక్ యూ. ఎవరైతే నా కంటెంట్ నచ్చింది అనుకున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్ని సెలెక్ట్ చేసుకోండి. నా ఈ ఫర్దర్ ఏదైతే వీడియోస్ ఉంటాయో మీకు నేను కంటిన్యూటివ్ స్టాక్స్ పరంగా కూడా వీటిలో నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను, వేర్ ఐఎమ్ వెరీ పాజిటివ్, అది కూడా నేను మీకు షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మీ ఆది.